ఓవైపు శరణమో మరణమో తేల్చుకోమంటోంది కేంద్రం. మరొక వైపు ఎన్కౌంటర్లు, లొంగిపోతున్న క్యాడర్, అగ్రనేతల విభేదాలతో అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి. ఇలాంటి తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టు 2026 మార్చి 31 నాటికి మావోయిస్టుల నిర్మూలన ఖాయంగా కనిపిస్తోందా? రాబోయే 6 నెలల్లో ఏం జరగబోతోంది? అడవిలో అన్నలకి ఆఖరి రోజులేనా? ఆపరేషన్ కగార్ తో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టు పార్టీని నేతల మధ్య విభేదాలు మరింత గందరగోళంలో పడేస్తున్నాయి. ఆయుధ పోరాటానికి ముగింపు పలుకుతామంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ అభయ్ పేరుతో ఇటీవల రిలీజ్ అయిన లేఖ కలకలం రేపింది. తుపాకులు విడిచిపెట్టి చర్చలకు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లేఖలో ప్రకటించారు మల్లోజుల. అయితే అభయ్ రాసిన లేఖను ఖండించిన తెలంగాణ శాఖ అది అతడి వ్యక్తిగత అభిప్రాయం అంటూ మరో లేఖను విడుదల చేసింది. అలాగే మల్లోజుల్ని ద్రోహిగా ప్రకటించిన మావోయిస్టు కేంద్ర కమిటీ ఆయుధ సామగ్రిని పార్టీకి అప్పజెప్పాలని, లేకుంటే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. అగ్రనేతల మధ్య విభేదాలు, వరుస నష్టాలతో కునారిల్లుతున్న మావోయిస్టు పార్టీకి ఛత్తీస్గఢ్ లో లేటెస్ట్ గా జరిగిన ఎన్కౌంటర్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి 2 కేంద్ర కమిటీ సభ్యులు మరణించడంతో పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ కేశవరావుతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, గణేష్ వరుస ఎన్కౌంటర్లో మరణించారు. దాంతో కేంద్ర కమిటీలో తెలుగు సభ్యుల సంఖ్య 6కు పడిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులైన కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటికే 248 మంది మావోయిస్టులు వివిధ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. 2026 మార్చి 31 దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు కేంద్ర హోంశాఖ పెట్టుకున్న డెడ్ లైన్. కానీ ఆలోపే పని పూర్తి చేస్తాం అన్నట్లుంది భద్రతా బలగాల దూకుడు. మావోయిస్టు కేంద్ర నాయకత్వంపై గురిపెట్టిన కేంద్ర బలగాలు వరుస ఎన్కౌంటర్లతో సెంట్రల్ కమిటీని ఖాళీ చేస్తున్నాయి. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన తర్వాత ఇప్పటిదాకా మావోయిస్టు కేంద్ర కమిటీలో 11 మంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సెంట్రల్ కమిటీలో ఇప్పుడు మిగిలింది ఇక 7గురే. అందుకే ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా వారిపై ముప్పెట దాడి చేస్తున్నాయి. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు అంటున్నా అందుకు సిద్ధంగా లేమని సంకేతాలిస్తోంది కేంద్రం. లొంగుబాటు తప్ప మావోయిస్టులకి మరో మార్గం లేదని చెప్తోంది. దీంతో కేంద్రం పెట్టుకున్న డెడ్ లైన్ లోపు ఇంకెన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయో, మరెన్ని ప్రాణాలు గాల్లో కలుస్తాయో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.